ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులకు నివసించడానికి కొండ కూడా మిగిల్చడం లేదు. గిరి అంటే కొండ, పుట్టింది కొండ దగ్గర, పెరిగింది కొండ దగ్గర, జీవిస్తున్నది కొండ దగ్గర, చివరకు చనిపోయి మట్టిలో కలిసిపోయింది కొండ దగ్గర. అక్కడేమో కొండలు ఇడిచిపెట్టడం లేదు. చివరకు గిరిజనుడుగా పుట్టినందుకు ఆ గిరిజన కులాన్ని కూడా గిరిజనులకు ఉంచడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏ గిరిజనులైతే పుట్టి మా కులం గిరిజనులు అన్నారో ఆ గిరిజనులకు ఎప్పుడైతే ప్రభుత్వం రిజర్వేషన్, ఈ గిరిజన కులాన్ని కూడా కొంతమంది అధికారులు ఈ ప్రభుత్వం వారికి ఉంచడం లేదు. పేదలైన గిరిజనులు అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను పట్టుకొని కొంతమంది పెద్దలు, బాగా డబ్బున్న వాళ్ళు, ధనవంతులు గిరిజనుల సర్టిఫికేట్ కొనుక్కుంటున్నారండి. అంగడిలో సరుకులు కొనుక్కుంటున్నారు. అధికారులు కూడా అమ్ముకుంటున్నారు. కొంతమంది అధికారులు అంగడిలో సరుకులు ఎలాగైతే అమ్ముతారో ఆ విధంగా గిరిజన కులాన్ని ఆంధ్రప్రదేశ్లో అమ్ముకుంటున్నారు కొంతమంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఎక్కువ. దానికి బంజుదేవ కులమే ఉదాహరణ. లేదు, దానికి బంజుదేవ కులమే ఉదాహరణ. ఎందుకంటే ఆయనేమో సాలూరు జమీందారి గారి అండ చూసుకొని ఆయన ఇచ్చిన అఫిడవిట్ ద్వారా బంజుదేవ కులానికి ఎస్టీ సర్టిఫికేట్ వచ్చింది. ఈరోజేమో సాలూరు జమీందారి ఎస్టీ కాదు, సాలూరు జమీందారి కొడుకు విక్రమచంద్ర సన్యాసరాజు గారు ఎస్టీ కాదు, కానీ బంజుదేవ కులం అంటే ఎస్టీ అట. ఇది ఎక్కడ చిత్రమో విచిత్రం ఆలోచించండి. ఇది డబ్బుకు అమ్ముకోకపోతే సర్టిఫికేట్లు అధికారులు, ఇది రాజకీయానికి లొంగకపోతే ఎలాగిస్తున్నారో చెప్పండి. అట్లేదు. విజయనగరం జిల్లా కుల పరిశీలన కమిటీ మాత్రం గిరిజనులకు న్యాయం చేసిందండి. ఆ కమిటీకి నాయకత్వం వహించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి, అలాగే ఏఎస్పీ సిద్ధార్థ్ కౌశిక్ గారికి, విజయనగరం జిల్లా డిఆర్ఓ జితేంద్ర గారికి, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమార్ గారికి, అలాగే సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రెడ్డి గారికి, అలాగే బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, ఈ 5గురికి కూడా గిరిజనులందరి తరపున పాదాభివందన తెలియజేసుకుంటున్నాం. గిరిజనులకు న్యాయం చేశారు. కానీ ఇటువంటి అధికారులు ఎంతమంది ఉన్నారు ఈ జిల్లా కోరుతున్నాను. ఇంతకుముందు శాసనసభలో కోరాను, మళ్ళీ కోరుతున్నాను. తప్పు చేసిన ప్రతి అధికారి కూడా శిక్ష వేయాలి. 1993 చట్టం ప్రకారం సెక్షన్ 12, సెక్షన్ 13 ప్రకారం క్రమశిక్షణ చర్యలతో పాటు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఒక పేదవాడికి గిరిజన సర్టిఫికేట్ తీసుకుంటే మేము సూచితోటి విడిచిపెడుతున్నాం. చాలామంది దొంగ సర్టిఫికేట్లు ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆయన పేదలను ఉద్దేశిస్తే మేము సూచితోటి కూడుకుంటున్నాం. బంజుదేవులు అంటే కులాలకి ఏంటండి? ఏపీ బంజుదేవ్ కానీ, రాజేంద్ర ప్రసాద్ బంజుదేవ్ కానీ, జితేంద్ర ప్రసాద్ బంజుదేవ్, ఒక ఆయన జిల్లా జడ్జి చేశారు, ఒక ఆయనేమో రాష్ట్ర స్థాయిలో రీజనల్ మేనేజర్ చేశారు. ఆర్పి బంజుదేవ్ ఏమో 3 సార్లు ఎమ్మెల్యేలు, వాళ్ళ పిల్లలేమో జడ్జీలకు సెలెక్ట్ అయ్యారు, ఇంకొకరేమో డాక్టర్ చదువుతున్నారు, మరి కొంతమంది ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఇంత ఉన్నత స్థాయి కుటుంబము, బాగా ధనిక కుటుంబము, ఇటువంటి వాళ్ళకి గిరిజన సర్టిఫికెట్లు ఇస్తారా? వాళ్ళు ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళు గిరిజనులు కాదు. ఒక నిజం గిరిజనులు అయినప్పుడు కూడా ఏ రాష్ట్రం నుంచి అయితే ఇంకొక రాష్ట్రానికి వలస వచ్చారో ఆ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఆ రాష్ట్రంలోనే తీసుకోవాలి తప్ప ఇంకొక రాష్ట్రంలో ఇవ్వడానికి వీల్లేదు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి